ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి సూపర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తాళీ బజావ్ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది. ఈ తాళీ బజావ్ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు గారు సూపర్ 6 ఎందుకు అమలు చేయటం లేదు అని మేము శబ్దం చేస్తేనైనా, తాళీ బజావ్ కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని, కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు తాళీ బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది. ఈరోజు చంద్రబాబు గారు మొన్న 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని ఒక చంద్రబాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు. ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ 6 కారణంగా అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు? మరి ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా? చంద్రబాబు గారు, కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు. మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీలు ఏవి, ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో 7 భర్తీ చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ సీజన్ గడిచేపోయింది. ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా? రైతులకి సంవత్సరం 20,000 రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎంతో మంది, దాదాపు 50 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు. మొన్న రైతులే, వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. రైతులు 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు. మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం 3 లక్షల మందికి మాత్రమే, 3 లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం. మరి మిగతా 4 లక్షల ఎకరాలకు నష్టపరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే 7 లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి 7 లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి ఇచ్చి 4 లక్షల మందికి మీరు ముంచుతున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. వరదలు వచ్చి అకారణంగా ఎంతో మంది రైతులు అప్పులున్నాయమ్మా, లక్షల్లో అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాం, పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయి అనుకున్న సమయంలో నష్టపోయాం అని రైతులు వాపోతుంటే, ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశారు. కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు, ఇది వినిపించడం లేదు. అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. ఈరోజు మన వల్ల, మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటప్పుడు మన రైతులకి, మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా, మోడీ గారికి లేదా? ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. బెజవాడ మునిగిపోతే రైల్ నీరు, కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా? ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ కి ఇచ్చే రెవెన్యూ 6,000 కోట్లకు పైగా. మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు, నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో, విశాఖపట్నంలో. మన విజయవాడలో, మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? ఇన్ని అర్జీలు ఉన్నాయి, ఇవన్నీ సంతకాలు పెట్టినాయి, ఇంతమంది నష్టపోయాము, అయినా కూడా మనకి ఈ రోజు వరకు కూడా ఏ నష్టపరిహారము రాలేదు అని చెప్తున్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు ఇది మంచి ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. పర్యటనలు చేసుకుంటున్నారు, పబ్లిసిటీలు ఇచ్చుకున్నారు. నిజంగానే మీరు మంచి ప్రభుత్వం అయితే వీళ్ళందరికీ ఇంతవరకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మీరు మంచి ప్రభుత్వం అయితే వీళ్ళందరూ నీటిలో మునిగిపోతే మీరు ఎందుకు ఆదుకోలేదు? మరి మీరు ఆదుకోలేదు అంటే మీరు కూడా ముంచే ప్రభుత్వం అని ప్రజలు అనుకోరా? అసలు ఆశ చచ్చిపోతుందమ్మా. మేము పేర్లు రాయించుకుందామని పోతే ఇక తీసుకోవట్లేదు అంటున్నారు. రాసిన పేర్లు కూడా తారుమారు అయిపోతున్నాయి. మా పేర్లు గల్లంతైపోయాయి. ఒకవేళ డబ్బులు ఇచ్చినా మాకు ఇచ్చేటట్టు లేరు అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఏమిటి మోసం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కట్టుదిట్టమైన యంత్రాంగంతో అసలు నష్టం జరిగింది ఎవరికి, పరిహారం ఇవ్వాల్సింది ఎవరికి, ఎంత ఇవ్వాలి అని చంద్రబాబు గారు అంచనాకు రాలేరా? నిజంగానే సాయం చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి చేస్తుండేవారు కాదా? వరదల్లో 7 లక్షల మంది రైతులకి నష్టం జరిగింది అని చంద్రబాబు గారే చెప్తున్నారు. కానీ ఈరోజు కేవలం 3 లక్షల మంది రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని వింటున్నాం. మరి ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది? ఇది ముంచే ప్రభుత్వం కాకపోతే ఇంతమంది రైతులు ఎందుకు ముంచారు? ఇదే విజయవాడలో ఇంతమంది కష్టపడుతుంటే, నష్టం జరిగిందని వాపోతుంటే, అమరావతి పక్కన ఉన్న ప్రాంతంలో వీళ్ళను కూడా ఆదుకోకపోతే, వీళ్ళకు కూడా భరోసా ఇవ్వకపోతే ఇక చంద్రబాబు గారిని మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వమే అనాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటుంది. అమ్మా మీకు నష్టపరిహారం వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు మీరు వీళ్ళందరికీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఎవరెవరికి ఎంతెంత నష్టం జరిగిందో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి మరి వీళ్ళ నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.